ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ, వినాయక చవితి శుభాకాంక్షలమ్మా. జయ, మీకు మీ సిబ్బందికి చూస్తున్నటువంటి అశేష జనానికి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ వారు వారు చేసేటటువంటి పనుల్లో ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని రకాల విజయాన్ని పొందాలి అని ఆ సిద్ధి వినాయకుడు మనకి విజయాన్ని ప్రసాదించుగాక. సంతోషం అమ్మా. ఎప్పట్లాగానే వినాయక చవితి గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ఆ రోజు చేయాల్సిన పనులు, విధి విధానాలు ఒక్కసారి. అలాగేనమ్మా. అంటే వినాయక చవితి నాడు ఏం చేయాలని కదా? అంతేనమ్మా. అంతే. వినాయక చవితి నాడు ఏం చేస్తారు? ఏ పూజ చేయాలన్నా ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే సూర్యోదయానికన్నా ముందు మనం మన కాలకృత్యాలన్నీ తీర్చుకుని స్నానం చేసి సిద్ధంగా ఉండాలమ్మా. అది ప్రధానం, మొదటిది. అది ఏ పూజకైనా సరే. ఈ పూజ ప్రత్యేకంగా పిల్లలకి ఉత్సాహం కలిగేటటువంటిది, అందులోనూ మగపిల్లలకి. అందువల్ల వాళ్ళందరినీ లేపి తలంట్లు పోసి అప్పుడు వాళ్ళు వెళ్ళి, పూర్వకాలం అయితే చుట్టుపక్కల పరిసరాలకు వెళ్ళి పత్రి తెచ్చేవారు. ఇప్పుడు మనకు అంతటి అవకాశం లేదు. అక్కడికి ఉన్నాయి, లేకపోలేదు. ఎన్ని ఫ్లాట్స్ కట్టుకున్నా, కాంప్లెక్స్లు కట్టినా కాస్త బయటికి వెడితే కాస్త ఖాళీ ప్రదేశాల్లో వానలకి రకరకాల మొక్కలు మొలిచి ఉంటాయి. వాటిల్లో వీలైనంత వరకు గుర్తించగలిగితే గుర్తించినటువంటి పత్రి కొంత తీసుకొచ్చి ఆ రోజే తెచ్చుకోవాలి. నిజానికి వినాయక చవితి నాడే తెచ్చుకోవాలి పత్రి. వినాయకుడిని తెచ్చుకుని చక్కగా పూజ చేసుకోవాలి. తెచ్చిన వినాయకుడిని వెంటనే అక్కడ పెట్టడం కాక, మనం ఎక్కడ పూజ చేసుకుంటామో అక్కడ శుభ్రం చేసుకుని చిన్న పేటో లేకపోతే ఎత్తుగా స్టూలో అది వేసుకున్న తర్వాత దానికి పసుపు అది రాచి పైన బియ్యం మీద కూడా చెప్తామమ్మా. బియ్యం మీద పెడతాం. పసుపు రాచి దాని మీద పద్మపు ముగ్గు వేసి పిండితో దాని మీద ఒక బట్ట పరిచి ఆ బట్ట మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద ఒక ఆకు వేసి, తమలపాకు కానీ ఏదన్నా కానీ, ఆ 2 ఆకులు, ఒక ఆకులో మట్టి వినాయకుడు, ఒక ఆకులో పసుపు వినాయకుడు పెట్టుకుని అప్పుడే పల్లవెల్లి కూడా కట్టుకుని అప్పుడు పూజకు కూర్చోవాలి. ఈ లోపల వీళ్ళు ఇవి తెచ్చేవాళ్ళు ఇవి తెస్తే ఇదంతా ఇంటిల్లిపాది కలిసి చేసుకునే పండగ. ఏదో మన వరలక్ష్మి వ్రతం లాంటివి అయితే ఆడవాళ్లే చేసుకుంటారు, పిల్లలు మగవాళ్ళు ఉండరు. ఇది ఇంటిల్లిపాది చేసేది కనుక వీళ్ళు ఇవన్నీ పట్టుకొస్తే ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఇంటికి తోరణాలు కట్టుకోవడం, పూలదండలు కట్టుకోవడం, మామిడాకులు పెట్టుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ అయిన తర్వాత ఈ లోపల వంట నివేదనలు ఏర్పాటు చేసుకుని అప్పుడు పూజ కూర్చోవాలమ్మా. మామూలుగా నిత్యం చేసే దేవుడి దగ్గర పూజ అవన్నీ మామూలుగా చేసుకోవాలి, వాటిని ఎక్కడ మానకూడదు. అవి వాటితో పాటుగా ఇది కూడా చేసుకుని ముందు ఈ పసుపు వినాయకుడికి మహాగణాధిపతయ నమః అని చెప్పి నిర్విఘ్న పరిసమాప్త్యర్థం ఈ మహాగణాధిపతి పూజాంకరిష్యే అని చెప్పి ఆ పసుపు వినాయకుడిని పూజించి ఆయన ఒక బెల్లం ముక్కో అరటిపండు నైవేద్యం పెట్టి ఆ తరువాత వినాయక వ్రతకల్పం చెప్పుకుంటాం. పూజ అయిపోయిన తర్వాత అందులో పూజలో విశేషం ఏమిటంటే వినాయక చవితి పూజలో అన్ని పూజలకి పూలు తెచ్చుకుంటాం. ఈ పూజలో పూలు కూడా ఉంటాయి, ఉండవని కాదు, కానీ ప్రధానం పత్రి. 21 రకాల పత్రులు. అవి కాక ప్రత్యేకంగా దూర్వాయుగ్మ పూజ అంటే గరిక జంటలుగా తీసుకురావాలి. 2 గరికలు వేయాలి, ఒకటి కాదు. జంట, యుగ్మం అంటే జంట కదా. దాంతో ప్రత్యేకమైనటువంటి ఆకువాహనాయ నమః అని మొదలుస్తూ ఉంటుంది. ఆ నామాలతో ఆయనకి దూర్వాయుగ్మ పూజ చేస్తాం. ఇదంతా అయిన తర్వాత నివేదన అది చేసుకుని కథ చదువుకుంటాం. కథకి చాలా ప్రాధాన్యం ఉంది. వినాయక ఉత్పత్తి, శమంతకోపాఖ్యానం ఇవన్నీ చదువుకుని అప్పుడు వండిన పదార్థాలు నివేదన చేసుకుంటాం. ఇది ప్రధానం. మిగిలిన పూజలకి దీనికి ఉండేది అంటే పాలవల్లి కట్టడం ఒకటి, తర్వాత పత్రి ప్రత్యేకం ఒకటి, ఈ వ్రతం ఒకటి. ప్రతిమ కూడా మనమే పెట్టుకోవాలి కదమ్మా. అది ఇది నిత్యం పెట్టుకుని నిత్యం ఆయనకు అంత పూజ చేయలేం కదమ్మా. అందుకని ఈ సందర్భానికి రమ్మని చెప్పి ఈ సందర్భానికే పూజ చేస్తాం. మళ్ళీ సాయంత్రం కూడా మనం చంద్రుణ్ణి చూసినా ఏదైనా అపనిందలు కలగకుండా అక్షింతలు కూడా మనం తల మీద వేసుకుంటాం. ఈ కథ చెప్పుకున్న అక్షతలు వేసుకోవాలి. అది వీలైతే చూడకుండా ఉండడం మంచిది. ఒకవేళ ఏ కారణంగానో చూసారు అనుకున్నప్పుడు కృష్ణుడు ఎట్లా చూశాడు? పాలు తీస్తూ పాలలో చూశాడు. అట్లా అనుకోకుండా జరగచ్చు కదా. అలా చూసినా కానీ దాని ఫలితం మనకి రాకుండా ఉండాలి అంటే
అక్షతలు వేసుకోవడం. ఎవరైనా పూజ చేసుకోలేని వాళ్ళు ఉంటారు. ఆ, ఇప్పుడు ఎమర్జెన్సీ డాక్టర్లు ఉండొచ్చు, డ్రైవర్లు ఉండొచ్చు, ఏదో ఉంటాయి, ఏదో కారణం ఉండొచ్చు. అలా చేసుకోలేని వాళ్ళకి ఏమిటంటే, ఈ చేసుకున్నటువంటి వాళ్ళు కథ చదివేటప్పుడు చేతిలో పట్టుకున్న అక్షతలు కొన్ని స్వామి మీద వేసి, కొన్ని వాళ్ళ మీద వేసుకుంటారు కదా, కొన్ని పక్కన ఉంచుతారు. ఈ అక్షతలు వేసుకున్న భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుని ఆ వ్రతం చేసుకున్నటువంటి ఫలితం లభ్యమవుతుంది. ఓకే. అయితే పత్రి గురించి ఒక్కసారి అమ్మా, చెప్పండి. ఇప్పుడు 21 రకాల పత్రిని మనం పెడతాము. మిగతా పండుగలకి దీనికి విశేషం అంటే పత్రి గురించే మనం చెప్పుకోవాలి. ఎందుకని బొజ్జగన్నపైకి పత్రి పెడతాము అంటే ఒక బాటనీ విద్యార్థి చెప్పాడు, ఏనుగు ముఖం కదమ్మా, అందుకని అడవిలో ఉంటుంది కాబట్టి కనుక రకరకాలైనటువంటి పత్రి ఆకులు తింటాడు గనక మౌలికంగా శాకాహారి. అది సరే, అదలా ఉంచితే ఆ విద్యార్థికి అప్పుడు చెప్పాం, బాగానే ఉంది నాయన, నువ్వు బాటనీ విద్యార్థిలాగా బాగా చెప్పావు, నువ్వు 21 రకాల పత్రులకి పేర్లు, నేను సంస్కృతం పేర్లు తెలుగు పేర్లు చెప్తాను, నువ్వు బొటానికల్ నేమ్స్ తెలుసుకుని వాటిని పట్టుకురమ్మంటే అదొక ప్రాజెక్ట్ లాగా చేశారమ్మా స్కూల్ పిల్లలు. చేశారు. 21 ఒక్క దేవదారు తప్ప 20 రకాల పత్రులు మనకు దొరుకుతాయి. ఇవన్నీ కూడా ఏమిటంటే ఈ రోజుల్లో సరిగ్గా వానలు బాగా పడతాయి. ఇప్పుడే కదా మొదలు భాద్రపద మాసం, శ్రావణ భాద్రపదాలు వర్షాకాలం. ఈ వర్ష ఋతువులో నేల తడిగా ఉంటుంది, బాగా చితచితలాడుతుంది, రకరకాలైన పురుగులు, దోమలు. అసలు దోమలైతే ఏదో అనారోగ్యం అనుకోండి, ఆ నుసమలన్నీ ఉంటాయి చిన్న చిన్నవి, అవి పోవు, వాటిని చంపే మార్గాలు లేవు. ఎంత చికాకు పెడతాయమ్మా. అవేమీ పెద్ద అనారోగ్యకరం కావు, అయినా కూడా అసలు అవి ఉంటేనే ఒళ్ళంతా దురదలు వచ్చేసి చికాకు వచ్చేస్తాయి. ఇట్లాంటివి ఎన్నో, ఇంకా ఈగలు, ఇట్లాంటివన్నీ వస్తాయి. వీటన్నింటి వల్ల అనేక రకాలైనటువంటి తరుణ వ్యాధులు అంటారు, అంటే అక్యూట్ డిసీజెస్, అప్పటికప్పుడు వచ్చేవి, దీర్ఘ వ్యాధులు కావు, అవి వస్తాయి కదా. వీటన్నింటికి మందులమ్మా 21 రకాల పత్రులు. ఇవన్నీ కూడా ఔషధీయుక్తమైనటువంటి మొక్కలు. ఇవి కానీ ఉన్నట్టయితే, అసలు వాటిల్లో కొన్ని ఉన్నట్టయితే వాటి వాసనకే కొన్ని రకాల వ్యాధులు పోతాయి. మీరు ఈ 21 రకాల్లో దేవదారు తప్ప మిగిలినవి దొరుకుతాయని చెప్పాను కదా. అంటే దొరుకుతాయంటే మనం ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి వెలగ ఉంది, కపిత్తం. మరి వెలగాకి ఎక్కడ దొరుకుతుంది? వెలక్కాయలు అమ్ముతున్న వాడి దగ్గరికి వెళితే అప్పుడే కొంచెం అయినా, వెలక్కాయలు కూడా ఇప్పుడు రావు కదా, ఇప్పుడు పిందలే ఉంటాయి చిన్న చిన్నవి, దొరికితే దొరకాలి. ఇలా కొన్ని మన ప్రాంతాల్లో దొరికేవి అయినా పత్రి దొరక్కపోవచ్చు కదా, కానీ మిగిలినవి చాలా దొరుకుతాయి కదా. రావి దొరుకుతుంది, రేగి దొరుకుతుంది, జామ దొరుకుతుంది, ఇవన్నీ దొరుకుతాయి కదా మనకి. ఉమ్మెత్త, వావిల, ఇది సింధువార పత్రం అంటారు దాన్ని. ఇవి తెచ్చి మనం ఇంట్లో అక్కడ పెట్టండి, ఇల్లంతా ఒక ఘాటు వాసన వస్తుంది. గమనించండి, వస్తుంది కదా, వినాయక చవితే కదా. ఈ సింధువార పత్రపు ఆకులు ఇంట్లో ఉన్నాయి అంటే జలుబు, దగ్గు లాంటివన్నీ పోతాయి ఆ వాసనకి. వాతం వెంటనే తగ్గుతుంది. వాత రోగులకి అదే చేస్తారు, దాన్ని రసం తీసి ఆ రసాన్ని నువ్వుల నూనెలో వేసి వండి తయారు చేస్తారు. వాతం నొప్పులకి ఇచ్చేటటువంటి నూనె చాలా గొప్ప, అది చాలా ప్రధానం ఉంటుంది. జిల్లేడు, వీటన్నింటి కలయిక వల్ల అసలు వాతావరణంలోనే ఒక రకమైనటువంటి దుర్వాసనలు, చెడు వైబ్రేషన్స్, ఇలాంటివన్నీ పోతాయి. తర్వాత వీటన్నిటినీ తీసి నిమజ్జనం చేస్తాం. ఈ నిమజ్జనం చేసేది అందరికీ నదులు ఉండొచ్చు, చెరువులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పూర్వకాలం బావులు ఉండేవి, బావిలో పడేసేవారు. ఈ ఆకులతో సహా బావిలో గనక ఈ వినాయకుడిని పడేస్తే ఈ ఆకులు ఆ నీళ్లల్లో ఉండి వాటి ఘాటు లక్షణం వల్ల ఆ నీళ్లు శుభ్రపడతాయి. 4-5 రోజులు, వారం రోజులు గనక ఉన్నట్టయితే అవి ఆ తర్వాత ఎలాగో చాదతో తీసేస్తారు, నీరు శుభ్రపడుతుంది. ఊళ్ళో వాళ్ళందరూ చెరువులో పడేస్తే చెరువు శుభ్రపడుతుంది. అంటే సాంఘికంగా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు మన ఇంట్లో మనం పూజ చేసుకోవడం అమ్మ ఒక మాట చెప్తాను, మన పండగలన్నీ కూడా నేను ఎప్పుడు చెప్తాను, బహుళార్థ సాధక ప్రణాళికలు అంటారు. అంతే, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్. దీర్ఘకాలికంగా ఎలాగా? వ్యక్తిగతమైనటువంటి ఔన్నత్యం, కుటుంబ సౌఖ్యం, సామాజిక స్పృహ, పర్యావరణ స్పృహ, ఖగోళ విజ్ఞానం, ఇన్నున్నాయి.
ప్రతి పండుగకి. పండగలోనూ ఉన్నాయి, ఓకే. ప్రతి పండగ. ఆ. ఇందులో వ్యక్తిగతంగా ఏమిటి, ఆ శమంతకోపాఖ్యానం వింటే బ్లాక్ మనీ ఉంటే ఏమవుతుందో అర్థమైపోతుంది. ఆ. శమంతకోపాఖ్యానం ఎప్పుడు సరిగ్గా వినుండరు, ఆ, వినుంటే బ్లాక్ మనీ పెట్టుకోరు, ఏమవుతుంది, చచ్చూరుకున్నాడు. అంతే. సత్రాజిత్తు సవ్యంగా ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు, వాడి తమ్ముడు చచ్చిపోయాడు, ప్రసేనజిత్తు చనిపోయాడు, సత్రాజిత్తు చనిపోయాడు, ఎందుకు, డబ్బు కోసమే. అంతే. ప్రభుత్వానికి ఇచ్చేస్తుంటే ఎంత బాగుండేది, ప్రజలకు మేలు కలిగేది, అవును. ఇప్పుడు బతికుండేవాడు. ఉమ్, అంటే ఇంకా చాలా ఉన్నాయి, ఊరికే ఒక ఉదాహరణ చెప్తున్నా. ఉమ్, వ్యక్తిగతంగా అంతే ఉంటుంది. తర్వాత ఈ భూమి యొక్క కుండలినికి సంకేతం వినాయకుడు, ఉమ్, అంచేత ఆ కుండలిని శక్తికి సంబంధించినటువంటి శక్తి కలుగుతుంది. పిల్లల చేత గుంజీలు తీయిస్తాం, దానివల్ల కుదురొస్తుంది, అందువల్ల చాలా చాలా ఉపయోగం ఉంది. మంచి శారీరకమైనటువంటి దార్ఢ్యము, శక్తి ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ప్రయోగాల్లో చూసి చెప్పినటువంటివే. ఇది వ్యక్తిగతం. కుటుంబంలో అందరూ కలిసి ఉంటారు. వినాయకుడిని చూసిన తర్వాత ఎవరికన్నా ఏం కలుగుతుందమ్మా, ఏమన్నాడు, నువ్వు భూమండలానికి 3 ప్రదక్షిణాలు చేసిరా అన్నాడు. అమ్మా నాన్నలకి ప్రదక్షిణం చేసి నేను చేసి వచ్చేసాను అన్నాడు. అవును, అవును. అంటే అమ్మా నాన్నల్ని గౌరవించినట్టయితే ప్రపంచం అంతా చుట్టొచ్చినంత ఫలితం అనే సంగతి ఆ కథ వినే పిల్లవాడి బుర్రలోకి ఎక్కేటట్టుగా చెప్పగలిగితే ఎంత ప్రయోజనం ఉందో ఆలోచించండి. ఆ, కుటుంబ సౌఖ్యం, అవును. కుటుంబం, ఫ్యామిలీ, ఒక కుటుంబంలో సంబంధాలు ఎట్లా ఉండాలి, కుటుంబ సంబంధాలు అనేది ప్రత్యేకంగా తెలుస్తూనే ఉంది. ఇంకా లోతుగా చెప్తే చాలా ఉన్నాయి, ఊరికే ఉదాహరణకి చెప్పాను నేను. ఇప్పుడు వ్యక్తిగతమైంది, కుటుంబమైంది, ఇంకా సమాజానికి సంబంధించింది, పర్యావరణానికి సంబంధించింది ఎంత ఉందో చూడండి. అవును, అవును. వీటన్నిటినీ మించి వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నాము అంటే ఖగోళ విజ్ఞానం ఉంది అందులో. ఉమ్, కనుక ఒక పండగ ఏదో చేసుకోవడంలో తప్పేం లేదు, తెలియకుండా చేసినా ప్రయోజనం ఉంటుంది. ఈ మందులో ఉన్నటువంటి రసాయనాలు ఏమిటి అని తెలియకపోయినా మందేసుకుంటే పనిచేస్తుందా? ఖచ్చితంగా పనిచేస్తుంది కదా. అట్లాగే కొంచెం భక్తిగా, శ్రద్ధగా, ప్రేమగా చేస్తే పనిచేస్తుంది. తెలిస్తేనేమో ఆనందంగా కూడా ఉంటుంది, ఆ, ఆనందం యాడ్ అవుతుంది, దానికి కలుస్తుంది. అంతే. ఇన్ని రకాల ప్రయోజనాలు ప్రతి పండుగకు ఉన్నాయమ్మా. అందులో ఇది పిల్లలకు కూడా మనం తప్పనిసరిగా నేర్పించాల్సినటువంటిది. దానిలోనూ సామూహికంగా కూడా చేసుకుంటాం, సామూహికంగా చేసుకోవాలి. అసలు గణపతి అంటేనే, గణము అంటే గుంపు, గణపతి అంటే గణాలని ఒకే వైపు వెళ్ళేటట్టుగా చేయగలిగిన శక్తికి గణపతి అని పేరు. అమ్మా, అంటే సమూహాన్ని ఒకే మాట మీద నడిపించగలవాడు, ఒకవైపుకి, ఒకే మాట మీద, ఒకే అభిప్రాయంతో, మాట మీద. ఒకే లక్ష్యం వైపుకు నడిపించగలిగినటువంటి వాడు. కనుక అందుకే ఒకప్పుడు బాలగంగాధర తిలక్ భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలి అంటే అందరూ ఒక్కచోట కలిసి ఉండడానికి వీలుగా దీనికి గణపతి ఉత్సవాలను సామూహికంగా చేయడం అనే ప్రక్రియ ఎప్పుడో పాతకాలంలో ఉండేది, మధ్యలో పోయింది, దాన్ని పునరుద్ధరించాడు. తిలక్ గారు కంకణం కట్టుకుని దాన్ని అంతా ఇప్పుడు సామూహికంగా చేసుకోవడానికి అందరూ కలిసి చేస్తున్నారా లేదా? అవునమ్మా. అంచేత ఒకే ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని కలిసి ఒకవైపే ప్రయాణం చేసేటి, ఒకే లక్ష్యం కోసం ప్రయత్నం చేయడం అనేటటువంటి ఒక అద్భుతమైన విషయానికి ప్రాతినిధ్యం వహించేవాడు గణపతి, గ్రూప్ లీడర్. అంతే అంతే అమ్మ. మరి మట్టి వినాయకుడినే పెట్టుకుంటాం, దీని వెనకాల ఏమైనా ఆంతర్యం ఉందమ్మా? ఇందులో 2 ఉన్నాయమ్మా. తాత్వికంగా ఒకటి ఉంది, రెండోది పర్యావరణ సంబంధంగా ఉంది. తాత్వికంగా ఏమిటి అంటే పార్వతీదేవి తన నలుగు పిండితో వినాయకుడిని తయారు చేసింది. అంటే పార్వతీదేవి ఎవరు? సాక్షాత్తు ప్రకృతి స్వరూపిణి. ఆ ప్రకృతి స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవి శరీరం నుంచి వచ్చినటువంటి దాంతో తయారు చేసింది మొట్టమొదట. కనుక గణపతి యొక్క ఆకృతి, రూపం ఏర్పడడానికి ప్రకృతి నుండి తీసుకోవాలి మనం మట్టి. ఎంత బాగుందమ్మా. అది మొదటి తాత్వికం. ఇంకా పర్యావరణ సంబంధం ఏమిటంటే ఈ పల్లెల్లో ఈ వినాయకుడిని తయారు చేయడానికి బాగా బంక కావాలి కదా, బంకమట్టి ఉండాలి. చెరువుల్లోంచి కాలవల ఒడ్డు సమీపంలో నుంచి మట్టి తీసేవాళ్ళు. ఊళ్ళో వాళ్ళందరూ అట్లా తీశారనుకో, చెరువులో పూడికి తీయడం అయిపోయింది కదా, బాగుంటుంది. అయిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి నిమజ్జనం అందులోనే చేశారనుకో, దేంతో చేస్తారు?
ఈ పత్రితో సహా చేస్తారు. చేస్తాం. ఈ పత్రితో సహా చేసేటప్పటికి చెరువులో ఉన్నటువంటి ఈ దోమల గుడ్లు, చేపల గుడ్లకి ఏమవదు. దోమలు మొదలైన చిన్న చిన్న బ్యాక్టీరియా వాటికి సంబంధించినటువంటివన్నీ ఉంటాయే, వాటన్నిటివి కూడా పోయి నీరు స్వచ్ఛం అవుతుంది. ఇది పర్యావరణానికి సంబంధించి. ఇప్పుడు అదే చెరువులో మీరు మట్టి కాకుండా రసాయన పదార్థాలతో చేశారనుకోండి, ఏమవుతుంది? చెరువు నీళ్లు కొస్తా పాడైపోతాయి కదా. పోని మనం అందులో నీళ్లు తాగట్లేదండి, మనకి ఎక్కడి నుంచో నీళ్లు వస్తున్నాయి, కొనుక్కుని తాగుతున్నాం కదా. మన అదృష్టం ఎంతదంటే చెరువులు బావులు దగ్గర పెట్టుకుని కొనుక్కుని సీసాల్లో నిలవబెట్టినటువంటి పాచి నీళ్లు తాగుతున్నాం. చెప్తారు, నీళ్లు బావిలోంచి కానీ చెరువులోంచి కానీ ఎక్కడి నుంచైనా తెచ్చుకున్నాక లేదా ఒక దాంట్లో నీళ్లు పట్టి పెట్టిన ప్రవహిస్తున్న నీళ్లు, వాటినంటే మన ట్యాప్లో కూడా ప్రవహిస్తున్నాయని అనుకుందాం. ఆ నీళ్ళని 24 గంటల తర్వాత తాగితే స్టేల్ వాటర్, పాచి నీళ్ళుట, అవే పెద్ద ఆరోగ్యం కాదట, తాజాగానే తాగాలి. అంటే మనం అంతా ఇప్పుడు పాచి నీళ్ళే తాగుతున్నాం. అయితే ఈ నీళ్ళు ఎప్పుడైతే తాగట్లేదు కదా అని చెప్పి ఆ చెరువులో పడేసామనుకోండి, ఏమవుతుంది? ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్లల్లో ఈ రసాయనాలు కలుస్తాయి. రసాయనాలు భూమికి మంచిది కాదన్న సంగతి అందరికీ తెలుసు. అందులో ఉన్నటువంటి చేపలు మొదలైనటువంటివన్నీ చనిపోతాయి ఎక్కువ పడితే. అయిన తర్వాత ఈ మట్టి పొరల్లో నుంచి ఈ నీళ్లు నెమ్మదిగా సీపయి అక్కడ పక్కన ఉండేటటువంటి మొక్కలకి పంటలకి చేరతాయి. వాటిల్లో కూడా ఈ రసాయనాలు పేరుకుంటాయి. మనం తీసుకునే ఆహారంలో కూడా విష పదార్థాలు, మనం ఆర్గానిక్ అని చెప్పి తెచ్చుకునేటటువంటి దాంట్లో కూడా విష పదార్థాలు ఎలా చేరుతున్నాయంటే, చెరువులని, కాలవలని, పంట కాలవలని రసాయన పదార్థాలతో కలుషితం చేయడం వల్ల అవి అలా వెళ్ళి లెడ్ కూడా మన బియ్యంలో ఉంటుంది అని చెప్తున్నారు. ఎలా పెడుతుంది లెడ్ బియ్యంలోకి? నీటి ద్వారా. నీరు మీరు పైనుంచి పోయడం మాట అటు నుంచి చెరువులో ఉంటే కూడా నీళ్లు భూమి పొరల్లో నుంచి ఇలా వెళ్ళి లోపలికి ఇంకుతాయి కదా, ఆ ఇంకు అక్కడికి వెళ్ళి వెళ్ళేటప్పుడు దాంతో పాటు వీటిని ట్రేసెస్ తీసుకెళ్ళిపోతాయి. అందువల్ల నదులని, చెరువులని మనం కలుషితం చేసుకోకూడదు రసాయనాలతో. అలా చేయకుండా ఉండడం కోసం మట్టి వినాయకుడిని పెట్టుకోవాలి. దీని వెనకాల ఎంత ఆంతర్యం ఉంది? చాలా ఉన్నాయి. మన ఇవాళ కొన్ని చెప్పుకుంటున్నాం. అసలు చెప్పాలి అంటే గణపతి పూజా విధానం, పర్యావరణం, గణపతి పూజా విధానం, కుటుంబ సౌఖ్యం, గణపతి పూజా విధానం, వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇలాంటి విషయాలు చెప్పుకోవాలంటే అబ్బో మామూలు కాదు. అవన్నీ చెప్పుకోకపోయినా ఆచరిస్తే ఫలితం ఉంటుందమ్మా. తప్పకుండా అమ్మా. మరొక్కసారి వినాయక చవితి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. శుభం భూయాత్.